చిన్న పని మొదలుపెట్టినప్పుడు దానికోసం ఎంతో కష్టపడతాం, ఎంతో పట్టుదలగా ముందుకు వెళతాం. అప్పుడే అంతిమ విజయాన్ని పొందగలం. మరి ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఎంత కష్టపడాలో చెప్పండి. ఒక విత్తనం నుంచి మొదలుపెట్టిన రాష్ట్ర అభివృద్ధిని మనం విజయం వరకు తీసుకువెళ్లాలంటే మాత్రం చాలా కష్టపడాలి. మరి ఇప్పుడు మనం కొత్త రాష్ట్ర రాజధాని అమరావతి దగ్గర ఉన్నాం. మరి దీంట్లో ఇప్పుడు వరకు కూడా అమరావతి దగ్గరికి వచ్చామంటే మనకి చక్కటి పచ్చటి పొలాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు మాత్రం కొత్త కొత్త నిర్మాణాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్న వారికి ఇది ఎంతవరకు ఉపయోగపడుతోంది? అసలు ఇక్కడ ఉన్నటువంటి మార్పులు ఏ విధంగా ఉన్నాయి? ముందు అమరావతి ఏ విధంగా ఉంది, ఇప్పుడు అమరావతి ఏ విధంగా ఉంది? మనకి రాష్ట్రాలు రెండుగా విడిపోయాయి, తెలుగు రాష్ట్రాలు. మరి ఈ ఆంధ్రప్రదేశ్లోని ఈ అమరావతి కొత్త రాష్ట్ర రాజధానిలోని మార్పులు చూద్దాం. అలాగే విజయవాడ హెడ్ క్వార్టర్స్లో కూడా మనకి విజయవాడలో అంటే మనకి షాపింగ్ మాల్స్ ఇవన్నీ కనిపించినప్పుడు కూడా అంత అభివృద్ధి కనిపించలేదు. కానీ ఈ బైఫర్కేషన్ తర్వాత విజయవాడలోని పరిస్థితులు కూడా ఏ విధంగా ఉన్నాయో హెచ్ఎంటీవీ ఒక చిన్న డాక్యుమెంటరీ ద్వారా మీకు అందిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాంతానికి పెద్దగా ప్రాధాన్యత లేదు. పైగా బెజవాడ అంటే ఫ్యాక్షన్ హత్యలకు నెలవన్న అభిప్రాయమూ ఉండేది. అప్పట్లో రాజధాని హైదరాబాద్ కావడంతో ఏ అభివృద్ధి జరిగినా దాని చుట్టూనే ఉండేది. కాని నేడు విభజన తర్వాత ఏపీలో అమరావతి కేంద్రంగా రాజధాని రూపుదిద్దుకుంటోంది. ఒకప్పుడు అమరావతి అంటే అమరేశ్వర స్వామి గుడి, దైవ దర్శనం కోసమే ఈ ప్రాంతానికి వచ్చేవారు. ఒకప్పుడు పచ్చటి పొలాలు, ప్రకృతి రమణీయతకు మారుపేరులా ఉండే ఈ ప్రాంతమంతా ఇప్పుడు అందమైన నిర్మాణాలతో కనిపిస్తోంది. పొలాలు మాయమైనా ఆ స్థానంలో కొత్త కొత్త భవనాలతో కొత్త రాజధాని కొంగొత్తుగా కనిపిస్తోంది. విజయవాడ పరిసర ప్రాంతాలకు చారిత్రక ప్రాధాన్యత చాలా ఉంది. ఎన్నో ఆలయాలకు నెలవు, మరెన్నో చారిత్రక ప్రదేశాలకు ఆలవాల. వేల ఎకరాల్లో విస్తరించిన పంట పొలాలు, ప్రశాంతమైన వాతావరణం, పచ్చని ప్రకృతి. అమరావతి అంటే ఒకప్పుడు ఇది. కాని ఇప్పుడు ఇక్కడో అద్భుతమైన మయసభను తలపించే నగరం రూపుదిద్దుకుంటోంది. ఏపీ రాజధానిగా చరిత్ర పుటల్లో గర్వంగా నిలబడేలా నిర్మాణాలు సాగుతున్నాయి. రాజధాని నిర్మాణం అంటే చిన్న విషయం కాదు, దశాబ్దాల తరబడి సాగే ఒక మహాయజ్ఞం. హెచ్ఎంటీవీ కొత్త రాజధాని అమరావతి పరిసరాలు సందర్శించినప్పుడు కలిగిన అనుభూతి ఇది. పంట పొలాల స్థానాల్లో భవనాలు వెలిశాయి. ముళ్ల కంపలు, తుమ్మ చెట్లు ఉండే చోట విశాలమైన రహదారులు ఏర్పడ్డాయి. పల్లెతనం మూర్తిభవించిన చోట ఇప్పుడు అత్యాధునిక నగర ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అభివృద్ధికి సంకేతంగా చాలా నిర్మాణాలే సాగుతున్నాయి. నగర ప్రజల జీవన విధానం కూడా పరిసరాలను బట్టి మార్పు చెందుతూ వచ్చింది. అమరావతి అనగానే మనకి ముందుగా కొత్త నిర్మాణాలు, భవనాలు కనిపిస్తూ వస్తున్నాయి. ముందుగా మనం సెక్రటేరియట్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే తాత్కాలిక సచివాలయం అయినప్పటికీ కూడా ఇక్కడ పూర్తి సదుపాయాలు కల్పించి ఇక్కడ వచ్చినటువంటి ఎంప్లాయీస్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే సెక్రటేరియట్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా కష్టాలు పడ్డారు. అంటే ఫ్యామిలీని మిస్ అవుతున్నామని, కానీ అక్కడ సదుపాయాలు ఏ విధంగా ఉంటాయో అని చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు చూస్తుంటే చాలా చక్కగా కనిపిస్తోంది. ఈ ప్రాంగణం మొత్తం కూడా ప్రతి ఒక్కటి బ్లాక్స్ డివైడ్ చేయడం జరిగింది. అలాగే అంటే మినిస్టర్స్ ఛాంబర్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, ప్రతి ఒక్క బ్లాక్ చాలా నీట్గా కట్టడం జరిగింది. ఇక్కడే మనకి అసెంబ్లీ కూడా సపరేట్గా కట్టడం జరిగింది. కానీ ఇవన్నీ తాత్కాలికంగానే. అమరావతిలో ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతోంది ఒక ప్లేస్లో, అది ఇంకా పూర్తవడానికి టైం పడుతుంది. బట్ తాత్కాలికంగా టెంపరీగా కట్టినప్పటికీ కూడా ఈ సెక్రటేరియట్ చాలా అందంగా ఉందని చెప్పుకోవచ్చు. మరి అక్కడి నుంచి వచ్చినటువంటి ఎంప్లాయీస్ ఇక్కడ ప్రస్తుతం ఏ విధంగా ఉన్నారు, వారికి ఎటువంటి సదుపాయాలు కల్పించారు అని మనతో మాట్లాడడానికి ఒక ఎంప్లాయీ మనతో పాటు ఉన్నారండి. నమస్తే అండి. పేరండి? నా పేరు సుజాత అండి. ఏం చేస్తుంటారు మీరు ఇక్కడ? నేను సెక్షన్ ఆఫీసర్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో. ఓకేనండి. మరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, అంతా కొత్తగా ఉంటుంది. ఇన్నేళ్ల నుంచి మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్తారా? అక్కడి నుంచి రావడం అనేది భయంకరంగా ఉండింది. మనసుకు బాధ అనిపించినా సరే, మన రాజధాని, మన రాష్ట్రము విడిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడికి రావాలి, చెయ్యాలి అని చెప్పేసి పూర్తిగా మేము అన్ని కట్టుబడి, అంటే మనం ఇక్కడ మన ప్రాంతం మనం చెయ్యాలి అన్న ఉద్దేశంతో మన రాష్ట్రంలో మనం పనిచేయడం అన్నది ధర్మం కూడా కాబట్టి వచ్చాము. కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. కాకపోతే మా ఫ్యామిలీని, పిల్లలను మిస్ అవుతున్నామనే ఫీల్ మాత్రం ఉంది. మా జాబులో మేము హాయిగా చేయగలుగుతున్నాము. వచ్చిన కొత్తలో కొంచెం భయపడ్డాము. ఇప్పుడు ఎండలు చూసి కూడా అదే భయంతో ఉన్నాము. కానీ ఆఫీస్లో ఎంటర్ అయిన వెంటనే కూల్గా ఉంది, హ్యాపీగా చేసుకుంటున్నాము మా వర్క్. మేము ఇబ్బంది ఏం లేదు, హాయిగా ఉంటున్నాము.
ఏంటంటే మేమంటూ ముందుకు వస్తే కానీ డెవలప్మెంట్ ముందుకు కాదు కాదని చెప్పారు కాబట్టి ఆయన విజయవాడలో కూడా ఆయన ఒక్కరే ఏమీ లేకపోయినా ఆయన వచ్చి ఉన్నారని ఆయన యొక్క ఆదర్శాన్ని మేము ఇది కింద తీసుకుని సెక్రటరీ ఎంప్లాయీస్ ఎన్నో ఇబ్బందులకు వచ్చి అక్టోబర్ 3వ తారీఖుని సెక్రటరీకి రావడం జరిగింది. పాయింట్ ఏంటంటే ఇక్కడ మెయిన్గా స్కూల్స్ కాలేజెస్ లేకపోవడం అనేది ఒక డిసడ్వాంటేజ్. అంటే మనం వెంటనే కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. మనము ఇంత ఈ రాజధానిలో ఈ 34,000 ఎకరాల రాజధానిలో ఇప్పుడే మొదలెట్టారు కాబట్టి కాలేజెస్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేము కాబట్టి కొంతమంది విజయవాడలో కొంతమంది గుంటూరులో ఉండి మా పిల్లల స్టడీస్ని కంటిన్యూ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. నవ్యాంధ్రలో ప్రతిదీ చరిత్రాత్మకమే. రాజధానిలో 2 ప్రధానమైన నిర్మాణాలు ఇక్కడ రికార్డ్ టైంలో రూపుదిద్దుకున్నాయి. ఏపీ సెక్రటేరియట్, అసెంబ్లీ. ఈ 2 నిర్మాణాలు నా భూతో నా భవిష్యత్ అన్న తీరున నిర్మించారు. ఒకప్పుడు ఇదంతా పచ్చని పంట పొలాలతో ఉండేది. కానీ ఇప్పుడు ఇది ఏపీ సెక్రటేరియట్. ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనా యంత్రాంగానికి గుండెకాయ లాంటిది. వెలగపూడిలో చాలా తక్కువ సమయంలో, అంటే కేవలం 197 రోజుల వ్యవధిలో దీని నిర్మాణం జరిగింది. మొత్తం 6 లక్షల చదరపు అడుగుల్లో విస్తరించిన సచివాలయం, అసెంబ్లీ నిర్మాణమే అత్యద్భుతం. దాదాపు 850 కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ నిర్మాణాలు తాత్కాలికమే అయినా శాశ్వత నిర్మాణాలకు ఏ మాత్రం తీసుకోని రీతిలో రూపుదిద్దుకున్నాయి. హైదరాబాద్తో 20 ఏళ్లు అనుబంధాన్ని వదులుకొని ఏపీ ఉద్యోగులు తరలివచ్చారంటే వెలగపూడిలో నిర్మాణాలు అంత బాగుండబట్టే కొత్త భవనాలలోని బ్లాకులన్నిటిలోనూ సదుపాయాలు భేష్ అనిపించేలా ఉన్నాయి. సెంట్రలైజ్డ్ ఏసీతో పాటు ఇతర మౌలిక వసతులు కల్పించారు. విశాలమైన రహదారులతో, చక్కని భవనాలతో వెలగపూడి నవ్యాంధ్ర రాజధానికి తలమానికంగా నిలిచింది. ఆ రోజున చాలా డేర్ చేసి వచ్చాం. వచ్చిన తర్వాత ఈ బిల్డింగులు కూడా అంతంత మాత్రంగా ఆ రోజు ఫినిష్ అవ్వడం, సెమీ ఫినిష్లో మేము ఎంటర్ అయిపోయాం. ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ చిన్న చిన్న విలేజెస్లో ఉందామంటే మినిమం ఎమ్యూనిటీస్ కానీ కొన్ని హాస్పిటల్స్ కానీ ఇంకా అప్డేట్ కాలేదు. తర్వాత ఏంటంటే ఇది ఇంకొక ఇబ్బందికరం ఏంటంటే మాకు ఎటు రావాలన్నా, ఇటు గుంటూరు నుంచి రావాలన్నా 25-30 కిలోమీటర్స్, ఇటు మంగళగిరి నుంచి రావాలన్నా 18 కిలోమీటర్స్, ఇటు విజయవాడ నుంచి రావాలన్నా 18 కిలోమీటర్స్, ఇటు తాడేపల్లి నుంచి రావాలన్నా 18 కిలోమీటర్స్ ఉంది. ఈ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా సరిగ్గా డెవలప్ కాలేదు. దీని నుంచి ఏంటంటే కొంత ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అయితే చాలా ఇబ్బందిగా ఉంది. విజయవాడలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉందని, తమకు ట్రాన్స్పోర్ట్ సదుపాయం కల్పించాలని ఉద్యోగులు కోరుతున్నారు. కొత్త రాష్ట్ర రాజధాని అమరావతిని డెవలప్ చేయాలంటే కొన్ని వేల ఎకరాలు కావాలి. మరి ఆ కొన్ని వేల ఎకరాలు భూ యజమానుల నుంచి తీసుకోవడం జరిగింది ప్రభుత్వం. మరి యజమానులు ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు? వాళ్ళ భూమిని పోగొట్టుకొని వారు సంతోషంగా ఉన్నారా, లేకపోతే ఏదైనా వాళ్ళకి సమస్యలు ఉన్నాయా? భూ సమీకరణ, రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ, సేకరణ. మొదట్లో ఈ వివాదం అగ్గిరాజేసింది. ప్రాణప్రదంగా పెంచుతున్న పంట భూములను ఇవ్వబోమంటూ ఉద్దండరాయునిపాలెం లాంటి చోట రైతులు తిరగబడ్డారు. కానీ అదే సమయంలో రాజధాని కోసం ఒక గొప్ప సంకల్పంతో తమ పొలాలను ఇచ్చిన రైతులున్నారు. చాలా మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ భూములిచ్చారు. అలా ఇచ్చిన వారిని ప్రభుత్వం తగు రీతిన సత్కరించి సన్మానించింది కూడా. సిఆర్డీఏ పరిధిలో భూములిచ్చిన రైతులకు మరో చోట స్థల కేటాయింపులు జరిగాయి. ఆ రైతులంతా ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా భూ సమీకరణకు ఇబ్బందులు పడే ప్రాంతాలు కొన్ని ఉన్నా మొత్తం మీద ఈ ప్రక్రియ వేగంగానే పూర్తవుతోంది. ప్లాట్స్ ఇచ్చిన కాంచి భూ సమీకరణ ఇచ్చిన కాంచి మాకు చాలా బాగా సంతోషంగానే ఉందమ్మా. డెవలప్మెంట్ కూడా బాగా చేస్తున్నారు. ఇప్పుడు సీడ్ యాక్షన్ రోడ్డు కానీ, ఇప్పుడు 7 రోడ్స్ కానీ, నెక్స్ట్ దీని తర్వాత 11 రోడ్స్ కానీ అన్ని డెవలప్మెంట్ బాగా స్పీడ్గానే చేస్తున్నారు. వాటర్ ఫెసిలిటీ కూడా వైకుంఠపురం దగ్గర ప్రాజెక్ట్ కట్టి వాటర్ కూడా ఇస్తే ఇంకా డెవలప్మెంట్ తొందరగా అయిద్దని అన్నారు. భూ సమీకరణ అనేది ఆ రోజు రాజధాని అనేది అవసరం అనే దాని మీద మేము ఒక సంకల్పంతో మెయిన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఏదో దీని మీద ఏదో ఒక లాభం వస్తుందని కానీ, లేకపోతే మా ఆర్థిక
పరిస్థితులు మెరుగవుతాయనే ఉద్దేశం కన్నా కూడా రాష్ట్రం విభజన జరిగింది. రాజధాని అనేది మనకు అవసరం అనే దాని మీదే ఈ రైతాంగం ఇవ్వటం జరిగింది. సరే, ఇచ్చినందువల్ల మాకు ఉపయోగం వచ్చింది తప్ప నష్టం అనేది జరగలేదు. బాగానే ఉంది. మేము రైతులు భూములు ఇచ్చాము, గవర్నమెంట్ కూడా మాకు బాగా సహకరిస్తుంది. రోడ్డు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మిగతా పనులు కూడా తొందరగా జరిగితే బాగుంటుందని. పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి కొంచెం నిదానంగా జరుగుతూ ఉంటాయి. ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో మేము భూములన్నీ ఇవ్వటం జరిగింది. అయితే డెవలప్మెంట్ అంత స్పీడ్గా రావట్లేదు. పోతే లేఅవుట్లు ఒకటి ఇంకా కొంచెం బాగా లేట్ అవుతున్నాయి. అప్పుడు 4 రోజులు 5 రోజులే రిజిస్ట్రేషన్లు ఆగితే తర్వాత ఎవరికి వాళ్ళకి రిజిస్ట్రేషన్లు అన్నారు. మరి దాని 4-3 నెలలు అవుతున్నా కూడా రిజిస్ట్రేషన్ జోలికి పోవట్లేదు. కొంచెం డెవలప్మెంట్ కూడా కొంచెం స్లోగా ఉంది. ఇంకా స్పీడ్ అందుకుంటే పనులు బాగా ఉంటాయి. దానికోసం ఎదురు చూస్తాం. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఎటువంటి కమర్షియల్ ఐడియాస్ లేకుండా చాలా స్వచ్ఛందంగా వీళ్ళ భూముల్ని ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మరి ఇది త్వరగా డెవలప్ అవ్వాలి, వాళ్ళకున్న చిన్న సమస్యలు కూడా తీరాలని ఇక్కడ ఉన్న వారు కోరుకుంటున్నారు. మరి నెక్స్ట్ ఇంకా డెవలప్మెంట్లో భాగంగా హెడ్ క్వార్టర్స్ విజయవాడలో ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మరి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకునే ముందు విజయవాడ గురించి ప్రధానంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే విజయవాడ ఇప్పుడు అమరావతికి హెడ్ క్వార్టర్స్. అన్ని పనులు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉండడానికి వచ్చినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే హైదరాబాద్ నుంచారో వాళ్ళందరూ కూడా స్టే అవ్వడానికి అంతా కూడా విజయవాడ నుంచి కార్యకలాపాలన్నీ కూడా నడుస్తున్నాయి. మరి విజయవాడకి వచ్చామంటే ముందుగా మనం అమ్మవారి దర్శనం చేసుకుని ఏ పనైనా స్టార్ట్ చేస్తాం. మరి అమ్మవారి గర్భగుడిలో కూడా టెక్నాలజీ పరంగా అలాగే భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రతి ఒక్కటి కూడా హై టెక్నాలజీని ఇక్కడ ఉపయోగించబడింది. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు వచ్చినటువంటి భక్తులకి, అంటే చాలా దూర ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తుంటారు, వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో ఆనందంగా ఉల్లాసంగా ఎంజాయ్ చేయడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి చుట్టూ ఐలాండ్స్ కావచ్చు, రిసార్ట్స్ కావచ్చు, చాలా బాగా డెవలప్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు కనుక మీరు ఉన్నటువంటి విజువల్స్ చూస్తే తప్పకుండా మీకు అనిపిస్తుంది ఇంతకుముందు ఉన్నటువంటి విజయవాడ ఎలా ఉంది, ఇప్పుడున్నటువంటి విజయవాడ ఎలా ఉంది అని. ఎంత దూరం నుంచి వచ్చినప్పుడు కూడా ఎటువంటి అలసట లేకుండా, ఎటువంటి భయం లేకుండా హ్యాపీగా వచ్చి వెళ్ళొచ్చు అనే విధంగా మనకి ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. మీరు అందరూ చూడొచ్చు. మీరు కూడా ఎక్కడి నుంచి వచ్చినా సరే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు చూసినటువంటి విజువల్స్ అన్ని కూడా ఇక్కడే కనకదుర్గమ్మ గుడి పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న ఐలాండ్ అనమాట. బట్ చాలా బాగా డెవలప్ చేశారు ఏపీ టూరిజం. విజయవాడ రాగానే మనం కనకదుర్గమ్మని దర్శించుకున్నాం. మరి సిటీలోకి ఎంటర్ అవ్వగానే ఇంతకుముందు విజయవాడ కనుక తీసుకుంటే మనకి బందర్ రోడ్, ఏలూరు రోడ్, బెంజ్ సర్కిల్ మాత్రమే వినిపించేది. మన షాపింగ్కి వెళ్ళాలన్నా ఆ 3 రోడ్లే. అట్ ది సేమ్ టైం ఫ్యామిలీ అంతా బయటికి రావాలనుకున్నా కానీ మనకి పార్క్ అయినా లేకపోతే కృష్ణానది మాత్రమే కనిపించేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఎక్కడ చూసినా, ఏ రోడ్డు చూసినా ప్రతి పబ్లిక్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ బందర్ రోడ్, ఏలూరు రోడ్, బెంజ్ సర్కిల్కి మించిపోయినటువంటి షాపింగ్ మాల్స్ వెళ్ళడంతో షాపింగ్ మాల్స్ నిండా కూడా వీకెండ్స్, వీక్ డేస్ అనే తేడా లేకుండా కనిపిస్తున్నారు. హెడ్ క్వార్టర్స్ విజయవాడ నగరం ఒకప్పుడు ఇప్పుడు కనిపిస్తున్నంత కలర్ఫుల్గా ఉండేది కాదు. నగరంలోని కొన్ని ముఖ్య కూడలి కేంద్రాలకు అంటే బందర్ రోడ్, ఏలూరు రోడ్లకు మాత్రమే హడావుడి పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు విజయవాడ మారిపోయింది. ఎటు చూసినా షాపింగ్ మాల్స్, సందడి, కొత్త కంపెనీల భవనాలే. ప్రజల కొనుగోళ్ల సామర్థ్యం పెరిగిందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది? ఒకప్పుడు బెజవాడలో ఈవినింగ్ గడపడం అంటే అయితే కృష్ణానది ఒడ్డున, లేదంటే ఏదైనా పార్కులో. కానీ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్, అమ్యూజ్మెంట్ పార్క్స్ పెరిగాయి. టూరిజం బాగా అభివృద్ధి చేశారు. టెక్నాలజీ పరంగా చాలా పురోగతి కనిపిస్తోంది. నగరంలో రియల్ ఎస్టేట్ బాగా పెరిగింది.
విజయవాడకు రాజధాని కళ వచ్చిందనడానికి మారిన నగర రూపురేఖలు, విద్యుత్ దీప కాంతులే తాత్కాలం. నేను ఇక్కడే 15 years నుంచి ఉంటున్నాను. ఇదివరకు విజయవాడ అంటే బందర్ రోడ్, ఏలూరు రోడ్ ఈ రెండే ఉండేవి. ఇది క్యాపిటల్ అవుతుంది అని తెలిసిన తర్వాత ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ పెరగడం వల్ల ఇండస్ట్రీస్ కూడా డెవలప్ అయ్యాయి. షాపింగ్ మాల్స్ ఇవన్నీ వచ్చాయి. ఎంటర్టైన్మెంట్ పరంగా అయితే బాగుంది. ఇంకా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా బాగా పెరిగి ఫ్యూచర్లో ఇంకా ఇండియాలో ఏపీ ఒక క్యాపిటల్ బెస్ట్ అవ్వాలని ఆశిస్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్లో క్యాపిటల్ వచ్చేసరికి అమరావతి రాజధాని అయిన నుంచి మన విజయవాడలో డెవలప్మెంట్స్ చూస్తున్నాము. రీసెంట్గా జరుగుతూనే ఉన్నాయి. కానీ పాస్ట్ 5 years గురించి కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న దానికి చాలా డెవలప్ అయింది చెప్పచ్చు. ఎగ్జాంపుల్ మనం విజయవాడలోనే చూస్తున్నాం, బందర్ రోడ్లో మెయిన్గా మాల్స్ ఏమైనా ఉన్నాయి. ఇంకా అమరావతిలో ఇంకా డెవలప్ అవుతుంది. ఇంకా ఇందులో నేను సజెషన్ చేయాల్సింది ఏంటంటే యూత్కి యూజ్ అయ్యే ఎక్కువగా తొందరగా డెవలప్ అవ్వాలి. ఎందుకంటే మెయిన్గా చూసుకుంటే నేను బీటెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి సాయంత్రం అయితే చాలు, హైదరాబాద్ లోలాగా విద్యుత్ దీప కాంతుల్లో తళుక్కుమనే నగర జీవనం ఇప్పుడు విజయవాడలోనూ కనిపిస్తోంది. నగర ప్రజల జీవన శైలి మారింది, ఎంటర్టైన్మెంట్ పెరిగింది, వ్యాపార అవకాశాలు కూడా పెరిగాయి. నగరం రూపురేఖలు ఊహించినంత వేగంగా మారిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఒకప్పుడు నిశ్చలమైన నగరం ఇప్పుడు నిరంతరం హడావుడితో వేగంగా పరుగులు పెడుతూ కనిపిస్తోంది. అడ్డగోలు విభజనతో రోడ్డున పడ్డ ఏపీ ఇప్పుడిప్పుడే సొంత కాళ్లపై నిలబడుతోంది. చిల్లి గవ్వ కూడా లేని ఆర్థిక పరిస్థితి నుంచి ఒక్కో అడుగు వేసుకుంటూ తన ప్రస్థానాన్ని ప్రారంభిస్తోంది. భూ సమీకరణ ఇబ్బందుల నుంచి గట్టెక్కి ఇక నిర్మాణాలపై దృష్టి పెట్టబోతోంది. మరి ఇప్పటి వరకు విజయవాడలో మారుతున్నటువంటి సిచ్యువేషన్స్ ని, డెవలప్ అవుతున్న బిల్డింగ్స్ ని అన్నిటినీ చూసాం. కానీ చాలా ఏరియాస్, లోతట్టు ప్రాంతాలు కనుక తీసుకుంటే డెవలప్ అవ్వాల్సినటువంటి ఏరియాస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా అయితే కృష్ణలంక. ఇలాంటి ఏరియాస్ విజయవాడలో చాలా ఉన్నాయి. రాజీవ్ నగర్ కావచ్చు, సింగ్ నగర్ కావచ్చు, రాజరాజేశ్వరపేట కావచ్చు, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా పక్కనే మనం ఎడారిలా తలపిస్తున్నటువంటి కృష్ణా నదిని చూస్తున్నాం. ఇక్కడ నీళ్లు లేకపోవచ్చు కానీ ఇది కృష్ణా నది. దీని పక్కనటువంటి ఈ లంక ప్రాంతం, కృష్ణలంక ప్రాంతంలోని ప్రజలు మాత్రం ఎప్పుడైతే నదిలో నీరు ఎక్కువగా ఫ్లో వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అనమాట. వీళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఇంటింటికి ఒక సమస్య కనిపిస్తోంది. ప్రతి ఒక్కరు కూడా మాకు నీటి కష్టాలు అంటున్నారు, కొంతమంది డ్రైనేజ్ సమస్యలు అంటున్నారు, ప్రభుత్వం నుంచి మాకు సహాయం అందట్లేదు అంటున్నారు. సో వీళ్ళందరి సమస్యలు కూడా చాలా ఉన్నాయి. అంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముందుగా ఇలాంటి చిన్న చిన్న సమస్యలను మనం తీర్చిదిద్దుకుంటే చాలా త్వరగా వేగవంతంగా మనము మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవచ్చు అనేది మాత్రం మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూసిన ఏరియాలో చూస్తే చిన్న చిన్న ఇల్లులు, చాలా స్లమ్ ఏరియా అని చెప్పుకోవచ్చు. ఇది ఎన్నో ఏళ్ల నుంచి ఇలాగే ఉండిపోయింది. దీన్ని ముందుగా మనం డెవలప్ చేయడానికి ఆలోచిస్తే కనుక చాలా చక్కటి, అంటే స్టార్టింగ్ తీసుకోవడమే మనము చాలా మంచి కార్యక్రమాన్ని తీసుకున్నట్టు అవుతుందన్నమాట. ప్రభుత్వం దీనిపై ఖచ్చితంగా ఆలోచన తీసుకోవాలనేది హెచ్ఎంటీవీ కోరుకుంటోంది. బెజవాడ ఎంత మారినా ఇంకా నగర శివార్లు, మరికొన్ని బస్తీలు ఇంకా పాత రూపుతోనే మక్కిలు కొడుతూ కనిపిస్తున్నాయి. ఈ బస్తీల్లో వారికి తాగునీరు కష్టమే. ఎండాకాలం గొంతెండిపోవాల్సిందే. వరద వస్తే బడుగు జీవి నీళ్ల పాలు కావాల్సిందే. కరెంటు సరఫరా లేని ప్రాంతాలు ఇంకా ఉన్నాయి. దిగువ మధ్యతరగతి కుటుంబాలకు మౌలిక వసతుల లేని స్పష్టంగా కనిపిస్తోంది. కృష్ణలంక, సింగ్ నగర్,
రాజీవ్ నగర్, ప్రకాష్ గుప్తా నగర్, రాజేశ్వర్ పేట్ ఇలా చాలా ప్రాంతాలు సరైన డ్రైనేజీ సదుపాయాలు, తాగునీటి సదుపాయాలు లేక అల్లాడుతున్నాయి. ఈ ప్రాంతాలకు ఇంకా మున్సిపల్ వాటర్ కనెక్షన్లు కూడా లేవు. ఎప్పటినుంచో రిటైనింగ్ వాల్ నిర్మాణం పెండింగ్ లోనే ఉంది. మాకున్నటువంటి ఇబ్బందులు 3 ఏళ్ల క్రితం వరకు బాగానే ఉన్నాయి, కానీ ఇప్పుడు ఏం లేవు. అన్ని ప్రశాంతంగా ఉన్నాయి. ఇంటి పనులు అవి కూడా పడ్డాయి. వాల్ ఏదో వేస్తామంటున్నారు, అది కూడా ఈ సంవత్సరంలో బిగిన్ అవుద్ది అంటున్నారు. అది కూడా అయితే మేము కూడా శుభ్రంగా ఉంటాం. ఈ వరదలు వచ్చినప్పుడు బాగా ఇబ్బంది. వారమో 10 రోజులు కట్ట మీద రావాల్సిందే. ఏదో దీని నీడని బ్రతుకుతున్నాము. దీన్ని ఎవరు చూడుకోకుండా, దీని జోలికి రాకోకుండా దయచేసి మా బ్రతుకు మమ్మల్ని బతకనిచ్చేటట్టు చేయాలండి. అది ఆ డ్రైనేజీ ప్రాబ్లం కూడా ఉందండి. డ్రైనేజీ కనెక్షన్ కూడా పెడితే మరీ మంచిది. మరి మున్సిపాలిటీ నీళ్ళు ఇస్తే మరీ మంచిదండి. మాకు కరకట్టేస్తామన్నారా, కరకట్టేస్తే మేము శుభ్రంగా ఉండగలుగుతాము. మా ఇక్కడి నుంచి ఎవరో లేపుకోకుండా ఉంటే శుభ్రంగా బాగుంటుంది. మంచినీళ్ళతో ప్రాబ్లం మాకు. ఇదివరకు ఈ నీళ్ళే తాగేవాళ్ళం. ఈ నీళ్లు పనిచేయట్లే. మున్సిపాలిటీ నీళ్లు కూడా సరిగ్గా రావు. అనారోగ్యాలు ఇవి వస్తున్నాయి మాకు. ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటున్నాము. కొన్ని చేస్తున్నారు, కొన్ని మాకు అందుబాటులోకి రావట్లేదు. మాకేమో మంచినీళ్ళ పంపులు అర్జెంటుగా కావాలండి. మా ఈ కొట్టుడు పంపుల్లో మంచినీళ్ళు బాగోట్లేదు. రోగాలు వస్తున్నాయి, అనేక రకాల ఎలర్జీలు వస్తున్నాయి. మాకు మంచినీళ్ళు కావాలండి. నీళ్ళు రావట్లేదు. పైపులు మాకు నీళ్ళు కావాలి. అది ఎటు చూసినా అసలు ఇక్కడ నీళ్ళు రావట్లా. బాగా ఇబ్బంది పడుతున్నాం నీళ్ళకి. ఇప్పుడు వస్తున్నాయి, సన్నగా వస్తున్నాయి మురుకులు. సో చూసారు కదా, ఇళ్లను చూసి ఇల్లాన్ని చూడాలి అంటారు. మరి మన కొత్త రాష్ట్ర రాజధాని అమరావతిలోని డెవలప్మెంట్స్ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా డెవలప్ అవుతోంది, ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తోంది అనేది మాత్రం మనకి క్లియర్గా తెలుస్తోంది. అయితే కనిపించే రోడ్లు, కనిపించే షాపింగ్ మాల్స్, బిజినెస్ బిల్డింగ్లే కాకుండా కాస్త లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల వైపు కూడా ఒకసారి చూసి వారి సమస్యలను కూడా తీర్చితే మన రాష్ట్రం చాలా త్వరగా వేగంగా అభివృద్ధి చెందుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా కనిపిస్తోంది. మరి ఇది హెచ్ఎంకే అందిస్తున్న స్పెషల్ డాక్యుమెంటరీ ఆన్ అమరావతి.